వైసీపీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ. అయినా సరే జగన్ పట్ల ఆరాధనాభావంతోనే ఉన్నారు. తిరిగి వైసీపీలో యాక్టివ్ అవుతారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో మిగతా సీనియర్ల అభ్యంతరాలతో జగన్ దువ్వాడను దూరం పెడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు అదే దువ్వాడ అల్టిమేటం ఇచ్చినంత పని చేశారు జగన్కి. తన పార్టీలోకి తీసుకోవాలని, లేకుంటే తాను ఎన్నికల్లో రంగంలో ఉంటానని చెప్పారు. కుటుంబ వ్యక్తిగత వ్యవహార శైలితోనే దువ్వాడపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఇప్పుడు తమిళనాడులో విజయ్ గెలుపుతో ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్నానని చెబుతున్నారు దువ్వాడ. దువ్వాడకు భార్యతో పాటు పిల్లలు ఉన్నారు. కానీ ఆయన దివ్యల మాధురితో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబం వివాదంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు జగన్. విజయ్ వ్యక్తిగత కుటుంబ వివాదం సైతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నటి త్రిషతో విజయ్కున్న సంబంధంపై రకరకాల వార్తలొస్తున్నాయి. ఎన్నికల ముందు విజయ్ భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం, అయినా సరే అక్కడ తమిళనాడులో ప్రజలు విజయ్ను గెలిపించడం, వ్యక్తిగత జీవితంలో రాజకీయాలకు ముడిపెట్టకూడదు అనేది దువ్వాడ అభిప్రాయం. విజయ్ను తమిళనాడు ప్రజలు గెలిపించారని, తనను కూడా శ్రీకాకుళం జిల్లా ప్రజలు గెలిపిస్తారని నమ్మకంగా చెబుతున్నారు దువ్వాడ. ఇప్పటికే విజయ్ గెలుపుతో సంబరాలు చేసుకుంటోంది వైసీపీ. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సైతం విజయ్ను గుర్తు చేస్తూ తనను ప్రజలు ఆదరిస్తారని చెబుతున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ అభిప్రాయం మాత్రం వేరేలా ఉందన్న ప్రచారం జరుగుతోంది. దువ్వాడను వైసీపీలోకి తీసుకుంటే శ్రీకాకుళంలో బలమైన నేతలు బయటికి వెళ్లిపోవడం ఖాయమని తెలుస్తోంది.